లాటి జరిగితేది జరుగురా ఏమే అన్నం పెడు కొద్దిగా అన్నతురా పొలంకడికి పోవాలి నేను ఉన్నా కదరా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు తినండి అక్క ఒక్కదాని ఎన్ని పనులు చెప్తుంది కొన్ని బాగా తప్పు చెప్తుంది లేచిన కాంచి గింత రిగా ఉన్నావా సారీ అక్క ఈరోజు లేచేసరికి పొద్దెక్కింది. నువ్వు ఏ రోజు ఎలా లేచినావు అని ఈ రోజు లేచాయని చెప్తాను. ఏ రోజు వెనకంతే. బాయ్ మమ్మీ. బాయ్ బేటా. వెళ్ళేమో. బాయ్. మధ్యలో రావాలన్నా. రేపని చెల్లి అన్ని పనులు నేనే చేస్తా. అక్కను ఒక్క పని చేయనియా, వంట కూడా నేనే చేస్తా. నువ్వు చేత మీద తిన్నట్టే ఇక ఎక్కడికి మానేదా నువ్వు బతకద్దా. నేను చేయలేదు కావచ్చు. ఇక ఎప్పుడు చేసినావు? నేను చేయండి అట్లనే కదా. అక్క ఎక్కడ పట్టు తింటాను. సరే తిమ్మి అక్క చేస్తుంది, మేమే చేస్తలేము. అక్క వేస్తామే. సరేరా. గిదికి ఇప్పుడు వస్తుంది ఇలా పని అయినట్టేనా ఇక. చల్ తప్పురా అట్లా అనద్దు, పెద్దది కాదురా. అయినా ఈ రోజుల్లో గవర్న నమ్ముడేంద్రా నడు. మా ఇంటికి పోసే మీ ఇంటికే రా బాడకావు. నీ అవ్వని ఈ బాడకావు బంద్ చేయవా అనే. మరి నువ్వు పోషణ బంద్ చేస్తే ఎంద్ర బాడకావు. నీ అవ్వ నిన్ను మందలిచ్చు నాదే తప్పు తీయే. మరి గట్లరా బాడకావు. దాన్ని నీకన్నా పెద్దోడు ఎంత మంచిగా పిలుస్తాడు, దాన్ని చూసి నేర్చుకోరా బాడకావు. ఏ గాంతో ఎందుకంతి అయితే కానీ ఎటు పోతానే. మీ ఇంటికే బిడ్డ పొద్దుగాల నుంచి ఇంత సహాయ తాగలేదు, ఇంత చక్కెర పెడతారేమో అని వస్తాను. నువ్వు సాయ తాకుంటే దేశానికి అయ్యే నష్టమేం లేదు కంతి. నువ్వు కోరా. అయినా నువ్వు పొద్దుగాల ఇంటికి రావద్దానే. గిలాసినంత సాయ పోను అక్క. దానికి గిలాసం సరిపోతుంది, బర్రె కుడి పెట్టినట్టు పెట్టాలి. ఆగో ఆడు ఎన్ని మాటలు అంటా చూసినవారా. వాని మాటలు మర్చించుకోకే. నువ్వు తారా మేము పోతాను. రాధిక, ఓ రాధిక. ఎవరు పోషమ్మ నువ్వు దా కూసం. ఏంటి ఇట్లా వచ్చినావు? ఆగో ఇది వచ్చిందా, మళ్ళీ ఏం తీసుకుపోతుందో ఏమో. ఏంటి పోషమ్మ ఇట్లా వచ్చినావు? ఏం లేదే. అబ్బో నువ్వేం లేదే అత్తవాయే. గిలాసడంతా చక్కెర పెడతావేమని నచ్చింది. పొద్దుగాల నుంచి ఛాయ్ తాగలేదు, తలకాయ ఒకటే నొప్పి, మస్తు తలకాయ నొత్తంది, మాడంతా గుంజుతాంది. అయ్యో చాయ్ ఇంకా తాగలేదా? ఆగు పోసుకొస్తా. నువ్వు ఉండక్క, నేను పోసుకొస్తా. అవ్వ ఇది కొద్ది గంటనే వసుకొస్తుంది. మొన్న పప్పు పెట్టమంటే గింతంతనే పెట్టింది, చేతులు రానట్టు. నువ్వు ఆగక్క, నేను పోసుకొస్తా. అవ్వో ఇదైతే అట్టి నీళ్ళు పోసి ఛాయ్ అంటది. ఆవు పోషవ్వ నాటేసిండ్రా? ఎక్కడ బిడ్డ, కైకిల్లలు దొరుకుతలేరు. ఇంకా బీహార్ వాళ్ళు మీపి అయిపోయినాం, వాళ్ళు మంచిగానే ఎత్తారట. ఇగో పోసవా ఛాయ్. అయ్యో బిడ్డ, ఛాయ్ పెట్టినందుకే మోసొచ్చిందా అనే హానబడితివి. ఈ పోషక్క అయితే మస్తు జోక్ చేస్తుంది. చాయ్ పెట్టుకత్తనే మోసత్తదా అనే ఎక్కడన్నా. అయ్యో దాన్నంటే నీకత్తందే కోపం. మరి రాదా? మా ముగ్గుట్లు ఎవరినన్నా మేము ఊకోం. అందుకే మీ ముగ్గురిని నిడదీత్తనే మీకు మీరే సిగలు పట్టి కొట్టుకుంటట్టు చెప్తాగు. అయితే మనే కానీ రాధిక, నీకు మంచి మరదళ్ళు దొరికిందే. అవును పోషవ్వ, ఆ విషయంలో నేను మా తమ్ముళ్ళు అదృష్టవంతులం. నా మరదళ్ళు నా మాట జవదాటరు. అన్ని రోజులు ఒక్క తీరుండే తీయే రాధిక. ఆ విషయంలో అయితే నీ మరదలను ఒప్పుకోవచ్చే రాధిక. అయితే మనగా నేను పోయేస్తానే. అయ్యో పోషవ్వ పోతావా? జరసేపు ఉండరాదు. మళ్ళత్త బిడ్డ. ఏంది మళ్ళొత్తావా? ఏంది ఏమంటావు? ఏం లేదే, మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటుంది. అబ్బా నాకు తెలియదు ఆయమి వేషాలు.
మీ వేషాలు నాకన్నేనా చూసిన ఇటుకలన్నీ తెల్లబడ్డాయి కలర్ వేసుకున్నా. అరే పండగ దగ్గరికి వస్తుంది, ఇంకా పిండి కూడా పట్టించుకురాలేదు. ఎప్పుడు పోతారో ఎప్పుడు చేస్తారు. వీడు వచ్చిండా? అక్క ఆ, కొన్ని మంచిలే. సరేరా. అరే పండగ దగ్గరికి వస్తుంది, పిండి ఎప్పుడు పట్టించుకొస్తారా? ఇంకా నాకేడ తిరుగుతుంది తమ్ముడుగా పొమ్మన పోయినా. అరే ఆడెక్కడ ఉన్నారా? ఊరికే వాయే. అవును కదా నేను మర్చిపోయినా. నువ్వు పోయిరా పో. అరే నాకేడ కుదురుతుంది? పొదికు కైకిలో చేయాలైంది, పోయి గొర్రె కొట్టాలి. మరదలు నువ్వు పోయిరా పరి. సరే బావా, అక్క నేను పోయేత్తంతి. పోయిరా పరి. సరే పట్టుకొని పోదురా. ఆగు, నా సావుతులు ఎట్ట పోతుండ్రు? ఆగుండ్రా సావుతులు అలా మీ సంగతి చెప్తా. వా రజని, ఇక రాండ్రి. అగో అక్క పోసి వెళ్తాందే. అది విత్తే మనకేందే, సబ్జెక్ట్ పోదాంపా. వస్తే మేఘనా పిలుస్తాంట పోతాండ్రేందే. ఇక రాండ్రి. అగో పిలుస్తుంది పాయే. ఏందే ఏమో బాగా వెళ్తున్నాం మేము పోవాలంటే. ఇంటికాడ మా అక్క ఒకతే ఉంది, చెప్పనా పిండి పట్టించుకురమ్మంది, మేము పోవాలి. అబ్బో పోదురు తీరా అదుండ్రే, కూర్చోండ్రి. అయినా ఎప్పుడు చూసినా మీరిద్దరే చెప్తారే పని అని. ఏం మాట్లాడుతున్నావే? ఇదంతా మంచిది కాదని నేను అప్పుడే చెప్పిన నీకు. నేనేమన్నానే, మీ ఇంట్లో బండెడు సాకరి చేస్తారు మీరు, అయినా కానీ పెత్తనం అంతా దానిదేనాయే. కనీసం గిట్టున్న పుల్ల గట్టు పెట్టాలన్నా దాన్ని అడిగే పెట్టాలాయే. అయినా మీ ముచ్చట నాకెందుకు తీ. అవునే, నువ్వు చెప్పేది నిజమే. నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మయ్యా బుట్టల పడ్డారు సాగుతుంది. నేను ఎప్పుడు నిజమే చెప్తానే, కానీ నా మాట ఎవరు వినరు. ఇక నుండి పని మాది, పెత్తనం మాది. అయినా మీ ఇంట్లో మీ మొగోళ్ళు ఎప్పుడన్నా మీ మాట విన్నారే? ఎప్పుడైనా దాని మాట వింటారు మీ మొగలు. ఇంట్లో చీరలు కొనాలన్నా దాని మాటనే, వాళ్ళు కూడా దాని మాటనే వింటారు. ఏ ఇంట్లో నన్ను ఉన్నది ఇట్లా ఆడబిడ్డ పెత్తనం, మీకు మొగలు ఉన్నారు, మీకు పిల్లలు అయినాక, మీకు సంసారం అయినాక గదంటే ఏదో పెత్తనం సాగించుకుండు. మొగోడు కూడా మొగడు అంటే పెన్నానికి అన్ని తీరు తెచ్చి పెట్టాలి. మీకు చీర కొనాలన్నా కూడా దాన్ని అడిగే కొనాలి. ఏ ఇంట లేదమ్మా, నేను గిన్నె డ్రై వీళ్ళ పడి చూస్తాను కానీ ఏ ఇంట లేదు. ఇక ఆపే, మాకు మొత్తం అర్థమైంది. పండగ తెల్లారి నుండి మాదే పెత్తనం. అదే పండుగ ముందైతే ఏమవుతుంది? పండగ ముందైతే మేము లొల్లి పెట్టినట్టు అవుతుంది. అయితే కానీ లొల్లి పెట్టడానికి మంచి ముహూర్తం కావన్నాయి. పండుగ ముందైతే పండుగ వెనకైతే ఇన్ని రోజులు ఎట్లా పడుతుండ్రు మీరు? ఇక నుంచి మా సంగతి ఎంతో చూపెడతాం. మా కళ్ళు తెప్పించిన పోషవా, మేము పోయేస్తాం. పోయిరాదే మీ కన్నే కాదే, ఈ ఊళ్ళో పడ్డ కాడికి వెళ్ళి ఊరందరూ కన్ను తెరిపిస్తాన్న. మేము ముగ్గురం కలిసిమెలిసి ఉంటామంట. అరే సంవత్సరాలు ఎట్లా కలుపుతారు? అక్క వాళ్ళు ఇవ్వలేదానే నూడతాను పండుకొని పొద్దున ఎత్తికొచ్చింది ఇంకా వండుకోడేందే. మేఘనా అయితమైతేరా. మేఘనా ఏంది పొద్దుగానే బాగా మొత్తుకుంటున్నావు?
నేను పిలుతానే నీకు మొత్తుకున్నట్టున్నానే గింత పొద్దు ఎక్కినాక లేచేస్తాను గది ఎప్పుడు లేచి నేను చేస్తాను. ఆగు, కొట్లాడతారా? లొల్లి పెట్టుకుంటారుగా, మంచిగానే లొల్లి పెట్టుకోరు. అబ్బా నేను అడుగుతే సుత్తాగు. అయ్యో బాగానే పొద్దెక్కింది. అయితే ఇరా పోనీయ రాదు, పడుకుంటే ఏమైంది ఇప్పుడు? అబ్బో వెనకాల ఎక్కించుడు బరాబరే, ముంగడికి వచ్చేసరికి ఏం ఎరగనట్టు మాట్లాడు బరాబరే. అవునక్క, నువ్వు చెప్పింది నిజమే. గట్లెందుకు అంటున్నారే? ఇప్పుడు నేనేం ఎక్కించినా? ఏమైంది బాగా మొత్తుకుంటాను? ఇంకా ఏం కాలే. పనేమో మాది, పెత్తనమేమో ఆవిడ గారిది. ఏం పుట్టింది వీళ్ళకి ఇట్లా మాట్లాడుతున్నావు అంతా? జ్ఞానోదయమైంది. ఇట్లా ఇస్తుందా? అరే తమ్ముడు ఆగుండ్రా, ఏమైంది గిట్లా మాట్లాడుతున్నారు? నాకేం అర్థమైతలేదు. నేనేమన్నా తప్పు చేసిందానే? అంతా చేసింది నువ్వే. ఏందే నోరు లేస్తుంది? అరే నువ్వు ఆగురా. ఏందే నేనేం చేసిందే? అరే నువ్వు దాన్ని ఎందుకు బతిలాడతానే? రెండు దాన్ని తింటుంది అదే. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఆగో చూసినావా, నా మొగుడు నన్ను కొట్టడానికి కూడా నీ పర్మిషనే కావాలా? ఇప్పుడు నీకు ఓకే నానే పోసావా? నువ్వు అనుకున్నట్టు అవుతుందా లొల్లి? ఏందే రజని అది అనుకున్నట్లు కావడం ఏంది? అసలు ఏం జరిగింది నాకు ఏం అర్థం అవుతలేదు. ఏం జరిగిందో నేను చెప్తా. చెప్పు. ఇది ఇది జరిగింది. జరిగింది. ఎందుకు ఇట్లా చేస్తావు పోషవ్వా? నువ్వు మా కుటుంబంలో ఒక్కదాని అనుకున్నావే, ఇట్లా చేసినావు. అయినా మాకు మంచిగా జరిగింది. మా మర్దళ్లకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. నన్ను క్షమించే రాధిక, నేను మీకు చెడు చేయాలని చూసిన, కానీ అది నాకే పెడిసిపడుతుంది అనుకోలేదు. ఇంకోళ్ళకి చెడు చేయాలనుకోవడం ఏందే? మనం బతికేదే కొంతకాలం, అందులో సగం నిద్రకే పోతుంది. ఇంకో కొంతకాలం సంతోషంగా ఉండాలి కానీ ఇలా మనసు నిండా కుట్రలు కుతంత్రాలు పెట్టుకుంటే ఎందుకే? సరే అయిందేదో అయింది,